ఎదుటివాడి మీద కోపంతో నువ్వు రగిలిపోవటం అంటే విషం నువ్వు తాగి వాడు చావాలని కోరుకోవటం లాంటిది. కోపం ముందు నిన్ను కాల్చేస్తుంది, ఆ తరువాతే పక్కవాడిని తాకుతుంది. వాళ్ల కోసం కాకపోయినా నీ ప్రశాంతత కోసం వాళ్ళని క్షమించి వదిలేయ్. ఎదుటివాడి మీద కోపంతో నువ్వు రగిలిపోవటం అంటే విషం నువ్వు తాగి వాడు చావాలని కోరుకోవటం లాంటిది. కోపం ముందు నిన్ను కాల్చేస్తుంది, ఆ తరువాతే పక్కవాడిని తాకుతుంది. వాళ్ల కోసం కాకపోయినా నీ ప్రశాంతత కోసం వాళ్ళని క్షమించి వదిలేయ్. ఎదుటివాడి మీద కోపంతో నువ్వు రగిలిపోవటం అంటే విషం నువ్వు తాగి వాడు చావాలని కోరుకోవటం లాంటిది. కోపం ముందు నిన్ను కాల్చేస్తుంది, ఆ తరువాతే పక్కవాడిని తాకుతుంది. వాళ్ల కోసం కాకపోయినా నీ ప్రశాంతత కోసం వాళ్ళని క్షమించి వదిలేయ్. ఎదుటివాడి మీద కోపంతో నువ్వు రగిలిపోవటం అంటే విషం నువ్వు తాగి వాడు చావాలని కోరుకోవటం లాంటిది. కోపం ముందు నిన్ను కాల్చేస్తుంది, ఆ తరువాతే పక్కవాడిని తాకుతుంది. వాళ్ల కోసం కాకపోయినా నీ ప్రశాంతత కోసం